హలో కార్తిక్, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నీ దగ్గరికి వస్తున్నా. ఏంటే పర్సనల్ గా మాట్లాడేది? ఇందు ఆగమంటున్నానా? ఇందు ఆగో, చూస్తున్నానే మీ ఆటలు పాటలు అన్ని చూస్తున్నాను. అయ్యారు తాతగారు బొమ్మ పగిలిపోయింది. నన్ను క్షమించు పెద్దయ్యా, ఆ బొమ్మను పగలగొట్టింది నేనే. అవును అంకుల్, పగలగొట్టింది వీడే. మా తాతల కాలం నుంచి తరతరాలుగా భద్రంగా కాపాడుకుంటున్నా దాన్ని పగలగొట్టింది ఎవరైనా సరే బ్రతకనియ్యను. నువ్వు నా ప్రాణాలు కాపాడావు కాబట్టి నేను నీ ప్రాణాలు వదిలిపెట్టా. ఈ బొమ్మ పగలగొట్టింది నువ్వు కాక వేరెవరైనా ఉంటే ఈ తుపాకీ గుండు వాడి గుండెలో దిగుండేది. అందరూ పోటీ. కార్తిక్, ఐ లవ్ యూ. ఒకప్పుడు నా ప్రేమను గెలిపించడం కోసం నీ ప్రేమను వదులుకున్నావు. ఇప్పుడు నేను ప్రేమించిన వాడిని కాపాడడానికి నింద నీ మీద వేసుకున్నావు. నా ప్రేమ కన్నా నీ ప్రేమే గొప్పది కార్తిక్. కలవని రెండు కుటుంబాల్ని కలిపి జరగని ఈ పెళ్లి జరిపిస్తున్నావు. ఇన్ని రోజులు నీతో ఉన్న క్షణాల్ని మర్చిపోలేకపోతున్నాను. నిన్ను వదిలి ఉండలేను కార్తిక్. తప్పిందు, నువ్వు నన్ను ప్రేమించకూడదు. ఎప్పుడైతే నీ మనసులో వేరే వ్యక్తి ఉన్నాడని తెలిసిందో అప్పుడే నీ మీదున్న ప్రేమను చంపేసుకున్నాను. ఇందు, జీవితంలో కొన్ని నిర్ణయాలు కోపంతోనో బాధతోనో తీసుకోకూడదు. అదెవరికి మంచిది కాదు. ఈ మాట నాతో అంటే అన్నావు, కానీ వంశీతో మాత్రం అనకు. వెంటే ఫీల్ అవుతాడు. నిన్నుగా ప్రేమించాలనుకున్న ఎందు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు కాదన్నావు? గెలుపేని తలుపు తెడితే ఎందుకు వదులుకుంటున్నావు? గెలుపంటే సంతోషాన్ని పంచుకోవడమే గాని నా ఒక్కడి దగ్గరే ఉంచుకోవడం కాదు నాన్న. ఈ ఇంట్లో జరిగే పెళ్లితో పాటు నా పెళ్లి జరగాలని ఎందుకు మనసు మార్చాను. తను ఫోన్ చేస్తే తన మనసులో మాట చెప్పడానికి నా దగ్గరకు వస్తుందని ఆశపడ్డాను. కానీ వచ్చింది ఎందుకు కాదు నాన్న. సూపర్ రా, నువ్వు అనుకున్నంత పని చేసావు. నేను నీ ఫ్యాన్ అయిపోయాను రా. నీకు విషయం తెలుసా? నా కూతురు ఈ రోజు రేపు నీకు ఐ లవ్ యూ చెప్పేస్తాది. కానీ ఈలోపు ఇందులో ఒక షార్ట్ ఫిల్మ్ చూపిస్తాను. నీ కొడుకుని కొట్టింది నేనే అని తెలిసి కూడా ఎందుకు చెప్పలేదమ్మా? బాబు, ఇప్పుడు నాకు కావాల్సింది నా కొడుకుని కొట్టింది ఎవరని కాదు, ఆగిపోయిన నా కూతురు పెళ్లి జరగాలి. నా కూతుర్ని లాక్ చేయడానికి నువ్వు టెక్నిక్ ని వాడావు, నిన్ను లాక్ చేయడానికి నేను టెక్నాలజీ వాడాను. ఇప్పుడు ఇది పెద్దిరెడ్డికి చూపిస్తే నీ పెళ్లితో పాటు వడి కూతురు పెళ్లి ఆపి సొంత ఫ్యామిలీని చూడకుండా అందరినీ నరికేస్తాడు. ఆగు, పెద్దిరెడ్డి కూతురు పెళ్లి ఆగడానికి వీల్లేదు. నా కూతురు పెళ్లి నీతో జరగడానికి వీల్లేదు. జరగదు. శబాష్, నీ కమిట్మెంట్ నచ్చింది. పరాయవాడి కూతురి పెళ్లి కోసం నీ ప్రేమని వదులుకుంటావా?
వదులుకుంటాను. వదులుకోవడానికి నువ్వు చేసిన తప్పేంట్రా? ఒక అమ్మాయికి న్యాయం చేశావు. కానీ దానివల్ల అన్యాయం జరిగిన ఇంకో అమ్మాయికి న్యాయం చేయాల్సింది కూడా నేనే కదా నాన్న. కట్టుకున్న భర్తను కాదని, కన్న కొడుకుల్ని కాదని, తన కూతురు పెళ్లి ఆగిపోయింది నా వల్లే అని తెలిసి కూడా ఆ తల్లి నన్నే నమ్ముకుంది. మరి అలాంటి అమ్మకు అన్యాయం చేయలేను కదా నాన్న. అందుకే ఈ పెళ్లి మీద ఆధారపడ్డ 2 పిల్లల జీవితాలు, 2 తల్లుల ఆశలు, 2 కుటుంబాల అనుబంధాలు, వీటన్నిటిని నిలబెట్టే బాధ్యత నాదే అనుకున్నాను. 2 రోజుల్లో పెళ్లి జరుగుతుందని కలకల్లాడుతున్న ఈ ఇంట్లో మళ్ళీ కన్నీళ్లు తెప్పించకూడదనే హిందూ ప్రేమను కూడా వదులుకున్నాను నాన్న. కానీ వేసే ప్రతి అడుగులో వెయ్యేసి ఆటంకాలు. ఆపాలను చూసే అన్నదమ్ములు, పగతో రగిలిపోయే పెద్దవాళ్ళు, పెళ్ళాగిపోతే గుండెగిపోయే ఆడవాళ్ళు, రెప్ప మూస్తే ఎక్కడ నిజం బయట పడిపోతుందో అన్న టెన్షన్తో నిద్ర లేకుండా కాపలా కాశాను నాన్న. మనసులో ఉన్న బాధ మొహంలో కనిపిస్తే ఎక్కడ అర్థమైపోతుందన్న భయంతో నరకం అనుభవిస్తూ నవ్వు నటిస్తూనే ఉన్నాను నాన్న. గంటకో గండం దాటుతూ ఈ పెళ్లిని మంటపం దాకా తీసుకొచ్చాను. అమ్మ కోరిక కంటే 2 అమ్మల జీవితమే ముఖ్యం అనిపించింది. అమ్మ జన్మనిచ్చింది, జీవితాన్నిచ్చింది. నా మాటకి విలువిస్తుందనే ధైర్యంతో ఇదంతా చేశాను నాన్న. నీ కోరిక తీర్చలేకపోతున్నాను. నన్ను మన్నిస్తావా అమ్మా? నా మేనకోడలు నా కోడలుగా రాలేదన్న బాధ కంటే నా కొడుకు ఇంకో 2 అమ్మలకి కొడుకయ్యాడన్న ఆనందమే ఎక్కువగా ఉంది. అమ్మని ప్రేమించే కొడుకులు అందరికీ ఉంటారు, కానీ అమ్మ స్థానాన్ని గౌరవించే కొడుకు నాకు మాత్రమే ఉన్నాడు. భరించేవాడికే భగవంతుడు బాధ్యతనిస్తాడు. దాన్ని మనస్ఫూర్తిగా తీసుకునేవాడికి ఖచ్చితంగా మంచి చేస్తాడు. ఏంటే నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ కార్తిక్ గారికి ఐ లవ్ యూ చెప్పావు? నేను అనుకుంటున్నావా? ఏం జరిగింది? ఏం జరిగింది? నీ కూతురు ఆ కార్తిక్ గారిని ప్రేమిస్తుందట. నన్ను ఏమన్నా తప్పుగా అది కాదు, అనుకుంటుందా? నేను చెప్పేది విను. ఏం నువ్వు చెప్పేది? దీనికోసం బుల్ రెడ్డి గారిని కొడితే ఇది చూసావా ఏం చేసిందో? అసలు ప్లాన్ ఏంటంటే